పో ఏకాకై పిలుచున్న శివ మల్లె ఎగిలానే కనువంత పెనుమ పోయే క్షణమ హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు లవ్ ఫెయిలియర్ సాంగ్ పైన ఒక వీడియో ఎడిట్ చేయరు అంటే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చూడండి, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఒక 2 minutesలో అయితే చేసుకోవచ్చు మీరైతే ఈజీగా. చూడండి, ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో క్లిప్ ఉంటుంది, ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో క్లిప్ అనేది ఇచ్చాను, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోండి మీరైతే. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే అవన్నీ పెట్టేసుకున్నాను, మ్యూజిక్ అన్ని లిరిక్స్ అయితే ఉంటాయి ఇందులోనే పోవే పోని. ఇంకేమిటంటే ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ పేరైనా ఎవరి పేరైనా పెట్టేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇలా నేమ్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అక్కడ ఇలా కట్ చేసి ఇప్పుడు చూపిస్తే ఎగ్జాంపుల్ నా పేరు పెట్టి చూపిస్తే మన ఛానల్ పేరు ఇలా పెట్టేసుకొని ఇక్కడ రైట్ ఆప్షన్ క్లిక్ చేసి సెట్ అయిపోతుంది. చూడండి, ఇలానే లాస్ట్ ఎండింగ్ వరకు చేసుకోవచ్చు. ఇక్కడ మా గ్రూప్ అండ్ మాస్ అవుపిస్తుంది కదా పింక్ కలర్, దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సింపుల్గా మీరు ఏం చేసుడు ఉండదు ఇందులో. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ థర్డ్ లేయర్లో ఫోటో ఆపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఇది స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీడియా సింబల్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తాను ఈజీగా మీకు. ఎవరైనా ఫోటో పెట్టేసుకోవాలంటే పెట్టేసుకోవచ్చు, ఈజీగా చూపిస్తాను ఇప్పుడు నేను. ఇలా అయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకోండి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఫోటో ఇలా రీప్లేస్ అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, తెలిసింది మీకు. అట్లా చేస్తే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు సెట్ అయిపోతుంది వీడియో అనేది. ఇలానే చేసుకోండి చూసి. ఇంకేమిటంటే డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను కదా వీడియో లింక్ అనేది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోమన్నాను. అది డౌన్లోడ్ చేసిన వీడియో ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఎందులో ఫోల్డర్స్ ఎందులో ఉంటాయో ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేసిన వీడియో క్లిప్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను, 1 minute. ఇది ఆ ఫోల్డర్ని క్లిక్ చేసి క్లిక్ చేయండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని క్లిక్ చేసి ఇది లైటన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది 100% అవుపిస్తుంది కదా, దీన్ని అయితే ఒక మీరు 60-65లో పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇదే మళ్ళీ ఇక్కడ పైన దాన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి ఆ వీడియోని. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత వీడియో ఎక్కడి వరకు ఆగిపోతుందో మళ్ళీ అక్కడ నుంచి పేస్ట్ లేయర్ అయితే చేయండి, మళ్ళీ రివీల్ అవుతుంది ఆ వీడియో అనేది. ఇలానే 2-3 టైమ్స్ అయితే రివీల్ అయితే పెట్టేసుకోండి వీడియో అనేది. ఇలా అయితే పెట్టేసుకొని ఎండింగ్ ఎంత ఉందో కట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇలానే చేసుకోండి. ఇంకేంటంటే హై క్వాలిటీలో అయితే పెట్టేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని, తెలిసిందే మీకు. థ్యాంక్ యూ, జై హింద్.